ఏంట్రా పని మనిషి డాన్స్ చేస్తున్నారు? ఏం లేదు అయ్యగారు. తాతగారికి వందనాలు. మా తాతగారి పుట్టినరోజు ఈ రోజు. మీ అందరికి 2 నెలల శాలరీలు కట్టు. బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు కానీ మీరేంటి సాలరీ కట్ చేస్తారు? ఈడైనా మహానుభావుడు ఏంటంటే శాలరీ పెంచడానికి. ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఆయన మీకు ఎంత ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. అంతేకాదు మాకు తోటమల్ ఉన్నాడు కదా, రంగాన్ని కూడా ఇచ్చాడు. అరే రంగా పేపర్ వెళ్ళు. అయ్యగారు నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఏం చెప్పు. మీ తాతగారు మా ఇంట్లో పని చేసేవాడు ఒకేలాగా ఉన్నారేంటండి? దీన్ని బట్టి అర్థమైందా మా తాత ఎంత? మీ తాత ఎదవాలని అర్థమైందండి. ఏ పోలికలు ఆడుకొచ్చినా బుద్ధులు మాత్రం మీకే వచ్చాయి. రే రంగా, ఇంట్లో పని పెట్టుకుని ఎక్కడికెళ్ళో? రాత్రి పక్కూర్లో హరికథ చెప్తున్నారంటే వెళ్ళానండి. తాత బర్త్డే ఈ రోజు. లోపలికి వెళ్ళి హారం పట్టరా. కడతాను ఈ హారం సంవత్సరం అంతా లోపల పెడతారు. మీ తాతగారు పుట్టినరోజు నాడు అక్కడ వేస్తారు. ఏంటిది ఈ హారం? పెద్ద కథ ఉందరా. అప్పుడు బ్రిటిష్ దొర మా తాత దగ్గరికి వచ్చి వాషింగ్టన్ ఇటుపక్కలని అడ్రస్ అడిగాడు. ఓహో. మా తాత అడ్రస్ చెప్పాడు. సో ఇది ఉంచి నేను మళ్ళీ రిటర్న్ వస్తాను తీసుకుంటా అని చెప్పి మా తాతకి చెల్లాడు. అది ఓకే. మళ్ళీ వాడు రిటర్న్ రాలే. మా తాత రాంగ్ అడ్రస్ చెప్పాడు. సరే ఒకవేళ ఇప్పుడు వస్తే ఏమన్నా కరెక్ట్ అడ్రస్ చెప్తే వెళ్ళిపోతాడు. ఈ హారం ఇచ్చేయండి అంటే రాంగ్ అడ్రస్కి వచ్చావంట. ఎందుకు వేస్తున్నారు తాతకి? తాత బర్త్డే రోజు. తాత నీ పుట్టినరోజే. రే మా తాత నువ్వు పాలేరు, ఎందుకు అంత ఫీల్ అవుతావు? మీ సొంత తాతలాగా పదండి. చాలా విలువైంది అది. అసలు ఎంత ఉంటది ఏంటి? 500 కోట్లు. వెళ్ళి పనులు చూసుకోండి. 500 కోట్లు వస్తే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎలాగని కొట్టేది. 500 కోట్లు అంటే ఎన్ని కోటర్లు కొనుక్కోవచ్చో. గుడ్ మార్నింగ్ తాత. హారం మా తాతగారి మెళ్ళ హారం. అరే రంగయ్య, సుబ్బయ్య, నేను అడిగాను రా మిమ్మల్ని. హలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ లైన్ కలెక్టర్ ఫోన్ చేయండి. వాళ్ళకి వస్తున్నారా? రమ్మని చెప్పండి. ఫోన్ చేసింది నేనే సార్. ఓకే. ప్రాబ్లం ఏంటి? హారం పోయింది సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యానిమల్ చూశాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. అది యానిమల్ కాదు సార్, మరి జమీందార్ గారు. కొంచెం మనిషి పోలుకుండా కొంచెం మనిషిలో ఉన్నాడబ్బా. సార్ టీ సార్. వెల్ అటుపక్క సార్. ఏంటిది? వెల్ అంటే బావేగా. You have to stop it, huh? ఇప్పుడు ఎంతకీ మీ తాతగారు అలా పోయారో చెప్పలేదు. మా తాతగారు ఇంకేం చెప్పలేదు సార్. ఓకే సార్. well వింటారా సార్? ఓకే కంటిన్యూ. రోజు మా తాతగారు వేటకి వెళ్ళారు సార్. ఓకే. ఎదురుగా పులి వచ్చింది సార్. ఓ మై గాడ్, నో అలా జరగదు, వీల్లేదు. ఎందుకు జరుగుతుంది? ఓవర్ యాక్షన్ చేయకరా. పులి దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అప్ అన్నారు సార్. తర్వాత ఏముంది? 4 కాలే కదా, చేతులు పైకి ఎత్తలేదు, తినేసింది. రైట్. నౌ ఐ వాంట్ టు ఇంట్రాగేట్ యు. యు జస్ట్ కోఆపరేట్ విత్ మీ. ఫుల్ కోఆపరేషన్ సార్. మీ పేరు? నా పేరు రంగయ్య సార్. మీ ఊరు? విజయవాడ. మీ నాన్నగారి పేరు? దేవానంద్. నువ్వు ఎక్కడ పుట్టావు? నేను విజయవాడ. దొంగ. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి తడబడు కూడా చెప్తాడంటే సార్ కావాలంటే. ఓకే. మీ పేరు? రంగయ్య. మీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోవడం ఇస్తున్నా లేకపోతే ఏమైనా బయట అలాంటి లేదు సార్. నాకు ఫినిష్ చేయరా. ఏమైనా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నా. గోల్స్ అంటే పెద్ద గోల్స్ ఏం లేవు సార్. పాలేరులో పెద్ద పాలేరు అయితే చాలు సార్. ఎవడైనా ఎమ్మెల్యే అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారా? నువ్వేంట్రా పెద్ద బాగా చెప్పాలంటావు? నా బ్రతుకు అంతే సార్. ఏం చేస్తాం, అందంగా పుట్టా. నీ ఏజ్ ఎంత? పాన్ కార్డ్ మీదనా ఆధార్ కార్డ్ మీదనా? ఆధార్ కార్డు మీద ఎంత? 30. పాన్ కార్డు మీద ఎంత? 40. ప్రెసెంట్ ఏజ్ ఎంత? 50. నా దగ్గర ఇంకో టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పెడతాను. ఒకసారి పెన్ పట్టుకోండి. అండ్ యూ వెల్, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాను. ఆ తర్వాత మీ భరతం పడతాను.
అండ్ నన్ను యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ నలుగురు వెనక్కి వెళ్తే బాగా ఆలోచించుకొని ఎవడో దొంగ పట్టుకుంటాను. ఓకే సార్. గో హెడ్. ఎక్కడ ఉంది హారం? ఈ వెర్రిపప్పు గళ్ళు ఇక్కడ పడేసుకొని నాకు ఫోన్ చేసి దొంగ ఎవడో పట్టుకోమంటే ఎలాగో దొంగ పట్టుకెళ్ళిపోయి అంటున్నారు కదా, నో ప్రాబ్లం. ఎంజాయ్ ఎంజాయ్. No. Okay. You Mr. 4 people, please come out. హారం గురించి కాదు గానీ నాకు ఒక మూలమైన విషయం తెలిసింది. ఏంటి సార్? అదేంటంటే మీ తాతగారు రాసిన వీలునామాలు, ఆస్తి పేపర్లు, అలస్తి దరఖాస్తులు ఏమైనా చాలా ఉన్నాయి. దీనిలో రాసింది ఏంటంటే ఆయన మనవడు ఈడు కాదు వీడు అని. నేనా? నేనే మనవాడిని. దీనిలో వేరుముద్దులోనే ఫోటోలు ఉన్నాయి, దాని పేర్లు కూడా ఉన్నాయి. చూడండి ఈ పేరు ఎవరిది? ఇది నాదే సార్, నా పేగే. ఇంట్లో నేను మోసం చేసి ఇంట్లో పనుడుగా పెట్టుకుని పాలెలో పెట్టుకుని నీకు పని చేపించుకుంటున్నాడు. చూడండి ఇంత మోసం చేస్తారా? ఎలా జరిగింది అసలు? మా నాన్న మీ నాన్న చంపేసి నా ప్లేస్ లో నేను పెట్టి నీ ప్లేస్ లో పెట్టాడు అంతే. చేస్తారా? మొత్తానికి హారం విషయం తెలియకపోయినా అసలు విషయం తెలిసింది కాబట్టి నేను వస్తాను. అలా కదా సార్, హారం అసలే చాలా వాల్యుబుల్ అంట సార్. అది ఎందుకే మర్చిపోయావా? ఎందుకే హారం ఎంత ఉంటుంది? అప్పుడులో 100 కోట్లు అన్నారండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 500-600 కోట్లు. ఈ మధ్యకాలంలో 500 కోట్లు ఉంటుందని షాప్కి వెళ్ళాను. తర్వాత తెలిసిన డూప్లికేట్ అని. కోట్లు విలువ చేసేదని చెప్పి లోపల వేసుకుంటే నువ్వు మరి కొంచెం కనీసం ఉండాలి కదా, కొంచెం వాల్యుబుల్ ఉండే పెట్టుకోవాలి ఇంట్లో. ఈసారి ఫోన్ చేసినప్పుడు కొంచెం వాల్యుబుల్ పెట్టుకోండి లోపల. నేను టీయా ఇదిలాగా పాలేరు. నేను ఇది ఎలాండి? నేను కూడా పార్టీ మార్చేస్తాను. అయ్యగారి దగ్గరికి వచ్చాను. హలో, మా రాణి వెయిటింగ్ అక్కడ. అరే నువ్వేమో తా డబ్బాలాగా ఉంటావు, ఆడేమో పొడ డబ్బాలాగా ఉంటది. ఏంటి మరి మనం రాజంట మరి ఇప్పుడు కానీ ఒప్పుకుంటావా? ఒకటే పదం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అలాగే అన్నయ్య. కాలాలు మారినా మనం మాత్రం మారకూడదురా. ఎందుకు విడిపోతాం అన్నయ్య? అదిరా. అరే చిన్నోడికి పెళ్లి కాలేదు, వాడు కూడా పెళ్లి చేసేస్తే ఇంటి వాడు అయిపోతాడు. అవునన్నయ్య. చెప్పరా, ఎవరికైనా ప్రేమించావా? ప్రేమ ఆ పని ఎప్పటికీ చేయనన్నయ్య. నువ్వు ఏ అమ్మాయిని చూపించినా తల వంచుకునే అమ్మాయి మెడలో తాళి కడతానన్నయ్య. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నువ్వంటే ప్రేమ కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి అన్నయ్య. మాకు పిచ్చి. నాకు కూడా అన్నయ్య. మీ ప్రేమ పిచ్చితో నన్ను పిచ్చోని చేస్తున్నారా మీరు? సరే గుడికి వెళ్ళొచ్చాం కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అన్నయ్య. జగన్నాథం అండ్ బ్రదర్స్ వెళ్ళేదేనా? అవునండి, నేనే జగన్నాథం. మీ ముగ్గురు ఎవరికైనా కొడుకున్నాడా? లేడు. ఏంటండి విషయం? మీ తాతగారైన విశ్వేశ్వరరావు గారు మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే ₹1,00,00,000 ఇమ్మని వీలునామాలో రాసింది. అవునా? అవును. కాబట్టి మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే నాకు ఫోన్ చేయండి, వచ్చి ₹1,00,00,000 ఇచ్చేళ్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఏంట్రా తాత ఇలా చేశాడు? అదే అని అర్థం కావట్లేదు. సర్లే, ఆ ₹1,00,00,000 వచ్చింది అనుకో, ఎవరైనా పుడితే పంచుకుందాం, ఏముంది? సరే అన్నయ్య. సరే రెస్ట్ తీసుకోండి. ఏమండి ఒకసారి బయటకు రండి. ఏంటండి పంచుకునేది? 30 లక్షలు. మీ అన్నయ్యకి ఎట్లాగో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇక మీ తమ్ముడు అంటారా, వాడికి అసలు ఇంకా పెళ్లే కాలేదు. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కొడుకును కన్నాం అనుకోండి, కోటి మనకి, కొడుకు మనకి. ఆ కొడుకు ఇంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. అంతేనంటావా? గాల్లో మేళ్ళ కట్టకండియా. మీరు దాన్ని ఫిక్స్ అయిపోండి, నేను అన్ని చూసుకుంటాను. ఏంటి సత్యపడి అంత డౌట్ ఉందావు? మరి అన్నయ్య లేదు, అరిటాకు లేదు. మీరు వెళ్ళండి, పదండి ముందు. ఏమండి ఒకసారి బయటనండి. ఏంటి 30 లక్షలు పంచుకునేది? ఆ కొడుకునేదో మనమే కన్నా ₹1,00,00,000 మనమే తీసుకుందాం. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది, పిల్లల్ని ఎలాగంటాను నేను? కట్టంది నరమేగా, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి. మళ్ళీ ప్లాస్టిక్ అతికించడానికి అదేమన్నా కరెంట్ వైరానే? టెక్నాలజీ పెరిగిందండి, మీరు కొద్ది కష్టపడితే చాలు. కోటి మనదే. వస్తే మెంటల్ దాన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఇద్దరు తమ్ముళ్ళు లేదు, తొక్కలేదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నా మాట వినవే. ఎల్లు చంద్ర, ఎల్లు హాస్పిటల్కి వెళ్ళు. చెప్పేది వినవే. 30 లక్షలు పంచుకోవాలా? ఏంటి పంచుకునేది? మా పెద్దన్నయ్యకి ఎలాగో పిల్లలు పుట్టరు, రెండో అన్నయ్యకి 2 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు. ఇప్పుడుగా నేను ఇమీడియట్లీ పెళ్లి చేసుకుంటే కొడుకు నాకే, కోటి నాకే. బాబయ్యా ఓ మొద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. నీకు అన్నదానం కాదు, మాంగళ్య దానం చేస్తా. బాబయ్యా మీరు దేవుడయ్యా. పొగడ్తలకు సమయం లేదు, పద లోపలికి. అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్త అండి, జాగ్రత్త.
జాగ్రత్త జాగ్రత్త. నీ కోటి రూపాయలు నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. అలా కింద కూర్చున్నారేంటండి? అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు? ఉమ్. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నువ్వు ఆపరేషన్ చేయించుకునే ముందు నాకు చెప్పావా? రే 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 నాకు నా మంట కంటే ఆ మంట ఎక్కువైపోయిందిరా నాకు. ఏమే జాగ్రత్త, నన్ను లోపల తీసుకెళ్ళు. పదండి మీరు కూడా. ఈయనకి సరిగ్గా నడవడానికి 4 రోజులు పట్టేటట్టుంది. 4 రోజుల్లో కొడుకుని కంటాడంట. ఏమే కింద ఏం చేస్తున్నావే? కూర్చున్నా బాబయ్య, కూర్చున్నా బాబయ్య. బాబయ్య అస్ట్రాంగ్ మార్చుతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. అప్పుడేనా అప్పుడేనా? అమ్మా అన్నయ్య, నువ్వు బ్రాహ్మణుడు కాదు, అన్నంత పని చేసావు. ఇప్పుడు ఎలా? నాకు వాంతులు అవుతున్నాయి. దరిద్రుడా, వాతులు చేసుకోవాల్సి నువ్వు కాదురా, వెళ్ళావురా. అమ్మో అవును కదా, మర్చిపోయాను. కోటి రూపాయల మొత్తంలో ఏమేం చేస్తున్నావు అర్థం అవట్లేదు నువ్వు. హలో హలో దేవరశెట్టి, ఆ ఫ్లాట్ ఎండాకాలంలో వానలాగా ఈ వాంతులేంటి? పొద్దున ఏదో తిన్నాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు వాంతులు వచ్చినట్టు అనిపిస్తే వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. ఇవాళ మా ఆవిడ డెలివరీ. ఈ ఆవిడ మా ఆవిడ కూడా డెలివరీ. ఈ ఆవిడకి డెలివరీ అయితే నా ఆవిడకి డెలివరీ ఉండదేంటి? మా ఆవిడ కూడా డెలివరీ. ఏమండి, ఏమే బాబు పుట్టాడా? కాదండి, పాప. పాప ఇది క్లీన్ బాల్. బాబయ్య, మనకి పాపే పుట్టింది. పాప ఈడు డక్అవుట్ డక్అవుట్. ఏమండి, మన కొడుకు పుట్టాడండి. సిక్సర్ 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 సిక్సర్. అన్నయ్య 30 లక్షలు పంచుకునేది ఒక్కసారి. గంటల దాకా కుట్లు ఎప్పుడో తీస్తారు. కుట్లు తీయకపోతే ఈడు ఎలా పుడతాడు? ఏంట్రా పంచుకునేది? ఈ మాట నేను స్కిట్ ఎంట్రింగ్ లోనే అన్నాను కదరా, విన్నారా? రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నా నేను. నా చేత మళ్ళీ ఉద్యోగం చేయించింది ఎవర్రా? మీరు కాదరా? పాప పంపించలేదురా మీ ఇద్దరికి. అది ఎన్ని బాధలు పడ్డాడు. ఈ పరువు కోసం నేను ఎన్నెన్ని పరువులు మోసానో తెలుసారా? దీనికి ఒక్క మామిడికాయ తినిపించడానికి నేను ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసారా? ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసారా? రోజు ఎర్రగడ్డ ఆ మార్కెట్కి వెళ్ళి నేను ములక్కాయలు తీసుకొని వస్తుంటే మార్కెట్ లో జనాలందరూ నన్ను ఎర్రి పుష్పంలా చూసారు. ఎర్రి పుష్పంలా చూసారు. కర్ర పట్టుకొని నడవాల్సిన వయసులో ఈ కర్ర సాము చేయించింది మీరు కాదా? దండకం పెట్టుకొని చదవాల్సిన దండయాత్ర చేయించింది మీరు కాదా? దాని కోటి కావాలని దాని స్వార్థం, నీ కోటి కావాలి నీకు స్వార్థం, వీడి కోటి కావాలి నీకు స్వార్థం. మీ స్వార్థాల మధ్యలో నన్ను నలిపేశారు కదరా, నన్ను నలిపేశారు కదరా. ఇదే కష్టం నేను ఒలింపిక్స్ లో చేసి ఉంటే దేశానికి 100 పథకాలు వచ్చాయిరా, 100 పథకాలు వచ్చాయిరా. జగన్నాథం అండ్ బ్రదర్స్ ఎవరండి ఇక్కడ? మేమే. మీరెవరు? నేను మీ రెండో లాయర్. మీరు రాక కారణం? మీ రెండో తాతగారు పోతూ పోతూ ఏమన్నాడు మళ్ళీ వాడు? తన 3 మనవళ్లలో ఎవరికైతే ముందుగా 2 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలని ఈ రెండో వీలునామాలో రాశారు. నాటకాలు చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా సెపరేట్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నావే? ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేసి ఇష్టం వచ్చినప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి. ఈయన్ని జిరాక్స్ తీయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసి అమ్మా, నాకు తెలిసి అమ్మా. మీలో ముందుగా ఎవరికి 2 ఆడపిల్లలు పుడతారో వాడు నాకు కాల్ చేయండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ప్రతి వాడు వస్తున్నాడు, విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. కమాన్ చంద్ర గారు. అరే దరిద్రుడా తాతల్లారా, ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారా? మీరేంటారు నాకు టిస్టులు ఇచ్చి వెళ్ళారు, టిస్టులు ఇచ్చి వెళ్ళారు. సరే 2 కోట్లు అంటారు కదా, కలిసి ఏదో పంచుకుందాంలే. ఏంటి పంచుకునేది? నో వే. పదండి. నాది సేమ్ డైలాగ్. ఏమంటావే? అంతే బాబయ్య, అంతే బాబయ్య. ఏమండి, కొద్ది కష్టపడండి. 2 కోట్లండి. 2 కోట్లు కనబడుతున్నాయి, నాకు 2 కోట్లు కనబడుతున్నాయి. నేను ఇంట్లో